ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉన్నట్టు ఏడిఆర్స్ నుంచి తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మొన్నటి రోజున పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయింది. దాన్ని మినహాయిస్తే నిఫ్టీ మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్గా బౌన్స్ అయింది. మొత్తం మీద 95% ఇండియన్ ఇండిసెస్ బులిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే చూడగానే దాదాపుగా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఒక రష్యా అనేది మాత్రం నెగిటివ్గా ఉంది. ఇక ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్ కావచ్చు, చైనా మార్కెట్స్, లండన్, యూరప్, జర్మన్ అండ్ ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్, సౌత్ కొరియా అనేది అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే కోకోకోలా, జేపీ మోర్గాన్, వెరిజాన్, చెవ్రాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇంటెల్, డవ్, క్యాటర్పిల్లర్, 3M అనేది బుల్లిష్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద బుల్లిష్గా క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ 50% పైన స్టాక్స్ అయితే బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చైనా మార్కెట్స్కి, ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అండ్ ప్రైసెస్ కూడా రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఏం చెప్తుందంటే, సో కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి న్యూ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, సప్లై డెలివరీస్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్వెంటరీస్, ఈ డేటా అనమాట. సో ఇది రైజ్ అవుతుందంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సర్వీసెస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏది సర్వీసెస్ PMI కానీ మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా కానీ తక్కువగా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయనే డేటా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ముఖ్యంగా కెనడా మార్కెట్స్, TSX ఇండెక్స్ అంటే కెనడా మార్కెట్స్ రికార్డ్ స్థాయిలో హైలో క్లోజ్ అయ్యాయన్నమాట. అయితే గోల్డ్ స్టాక్స్ కానీ మైనింగ్ స్టాక్స్ కానీ రాకెట్ లాగా దూసుకెళ్తూ ఉన్నాయి. అందుకని కెనడా ఇండెక్స్ వచ్చేసరికి పాజిటివ్గా క్లోజ్ అయింది. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. అఫ్కోర్స్ ఇక యుఎస్ పార్షియల్గా గవర్నమెంట్ సర్వీసెస్ అనేది షట్ డౌన్ అయితే జరిగింది. ఫెడరల్ రిజర్వ్ కొద్దిగా వీక్ జాబ్స్ డేటాని దృష్టిలో పెట్టుకొని సో ఎక్స్పెక్టెడ్ రేట్ కట్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గోల్డ్ రికార్డ్ స్థాయిలో హైలో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ఏమో కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక 9వ తారీఖు నుంచి మనకి కంపెనీస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు. ఇక RBL బ్యాంక్ అనేది ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉంది. ఇప్పుడు బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కావాలంటే కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ప్రాబబ్లీ RBL బ్యాంక్, HFCL అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొన్నటి రోజున టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, కొటాక్ బ్యాంకు, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. బజాజ్ ఫైనాన్స్ మాత్రం అఫ్కోర్స్ టాటా స్టీల్, హీరో మోటార్ కార్ప్ అనేది స్లైట్ బ్యారిష్గా క్లోజ్ అయినాయి. ఇండివిజువల్ స్టాక్స్ IRED దీంట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్, హుడ్కో వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ కానీ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ కానీ ఇటువంటి స్టాక్లో కూడా కనిపించట్లేదు. ఇక ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే 84% లాంగ్ సైడ్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ షార్ట్ సైడ్ 14% ఉంది. మొత్తం మీద కొద్దిగా బులిష్ డైరెక్షన్లో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు డేటా చూపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. మొన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పేసి చెబుతుంది. ఎవరైతే మార్కెట్ కిందకి వెళుతుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారు. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS స్టిల్ ఏంటంటే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు.
స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1605 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 2916 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తర్వాత ఇండియా విక్స్ అనేది చాలా కూల్ ఆఫ్ అయింది. ఏకంగా 7% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా షార్ట్ టర్మ్లో బుల్లిష్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం తీసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా చిన్న చిన్న క్యాండిల్స్ అఫ్కోర్స్ బుల్లిష్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు 26 పాయింట్లు బుల్లిష్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున స్ట్రాంగ్ రికవరీ ర్యాలీ అనేది రావడం జరిగింది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 24,892, ఇమీడియట్గా మనకున్న సపోర్టు 24,700, వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,140 ఇమీడియట్ రెసిస్టెన్స్, 80,489 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,534 ఇమీడియట్ రెసిస్టెన్స్, 55,096 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయింది మొన్న, దాని తర్వాత స్లైట్గా గ్యాప్ అప్ అయింది. బట్ గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 24,950 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,967 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక 17 పాయింట్లు అయితే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వెరీ మైనర్ గ్యాప్ డౌన్ అనమాట, ఒక 5-10 పాయింట్లు అలాగ ఉండొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఇక గోల్డ్ అనేది పరిశీలన చేసినట్టయితే సో 1,16,976 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. 1,16,007 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,45,885 అనేది రెసిస్టెన్స్, 1,43,000 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్ ఏంటంటే స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. 5,423 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 5,698 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్ ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ లెవెల్ మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్ బ్రేక్ చేసుకుని పైకి వెళుతుంది. అఫ్కోర్స్ టార్గెట్ కూడా రీచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి 318 మనం వాచ్ చేయాల్సి ఉంటుంది, అది రెసిస్టెన్స్. 301 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక బిట్ కాయిన్ అయితే వెరీ అగ్రెసివ్గా పైకి వెళుతుంది. ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ 1,23,349, 1,18,549 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ చాలా కంపెనీలు న్యూస్లో అయితే ఉన్నాయి. ఎనీహౌ దీనికి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. అఫ్కోర్స్ దాని మీద ఎటువంటి వ్యూ అనేది కూడా ఉందనేది కూడా నేను అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ కావాలంటే కూడా మీరు వీడియో పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నాయి ఇండికేటర్స్. నిఫ్టీలో డైలీలో కొద్దిగా వీక్గా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఏంటంటే స్ట్రెంత్ అనేది ఉంది. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్లో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఏడిఆర్స్ బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంకింగ్ సెక్టార్స్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్క రష్యాని మినహాయిస్తే మిగతావన్నీ కూడా చక్కగా బుల్లిష్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా కూడా మనకి బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి గిఫ్ట్ నిఫ్టీ అయితే పెద్ద సర్ప్రైజ్ అనేది ఏమి ఇవ్వలేదు, ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనకు చూపిస్తూ ఉంది. ఎనీహౌ నిన్న సెంటిమెంటు చాలా స్ట్రాంగ్గా ఉంది, మొన్న. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బుల్స్ అనేవాళ్ళు కొద్దిగా రికవర్ అనేది చేస్తున్నారు కాబట్టి డిప్ బై అనేది మనం ఆపర్చునిటీగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్తవాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, కంటెంట్ అనేది చూడండి, నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.